అది మే 26 అర్ధరాత్రి నైట్ 11:37 PM. ట్విట్టర్‌లో న్యూస్ ఫీడ్ రిఫ్రెష్ చేస్తుంటే ఒక ట్వీట్ కనిపించింది. అంతే. సోషల్ మీడియా మొత్తం అంత నైట్ కూడా గల్లంతైంది. ఆ ట్వీట్ ఎవరిదో కాదు, మన వంగాడ్ సందీప్ రెడ్డి వంగాది. ఆ ట్వీట్‌కి ముందు ఏం జరిగిందనేది మీకు తెలియాలి. ఒక 20 డేస్ బ్యాక్, అంటే మే ఫస్ట్ వీక్ అరౌండ్ అలా, దీపిక పడుకునేని 'స్పిరిట్' మూవీలో హీరోయిన్‌గా తీసుకున్నారని ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఆ క్యారెక్టర్ దీపికకు కూడా బాగా నచ్చింది. బెస్ట్ క్యారెక్టర్ రిటన్ బై సందీప్ రెడ్డి వంగ అని కూడా చెప్పింది. దీపిక ఈస్ వెరీ ఎక్సైటెడ్ టు జాయిన్ ద షూట్ అని కూడా రాశారు. కట్ చేస్తే మే 24th ఈవినింగ్ సందీప్ రెడ్డి వంగ సడన్ గా తృప్తి దిమ్రిని స్పిరిట్ ఫీమేల్ లీడ్ గా అనౌన్స్ చేశాడు. అంటే ఈ 20 డేస్ లో ఏం జరిగిందనేది తెలియాలి మీకు. దానికంటే ముందు ఇంకోటి తెలియాలి. కంగారు పడకండి, దేవర కథ ఏం చెప్పాను. యాక్చువల్ గా స్పిరిట్ మూవీ 2024లోనే స్టార్ట్ అవ్వాలి. అప్పుడే ఆల్రెడీ సందీప్ రెడ్డి దీపికని ఈ రోల్ కోసం అడిగాడు. కానీ దీపిక అప్పుడు ప్రెగ్నెంట్ అవ్వడంతో ఇప్పుడు చేయలేనని చెప్పింది. సరే అని సందీప్ రెడ్డి రైటింగ్ బిజీలో పడ్డాడు. ప్రభాస్ ఆయన కమిట్ అయిన సినిమాలతో బిజీగా ఉన్నాడు. సందీప్ రెడ్డి రైటింగ్ అండ్ కాస్టింగ్ లో బిజీ. సో షూట్ స్టార్ట్ కాలేదు. సో ఈ లోపు దీపిక డెలివరీ కూడా అయిపోయింది. షూటింగ్ స్టార్ట్ కాలేదు కాబట్టి సందీప్ రెడ్డి మళ్ళీ వెళ్లి దీపికని అడిగాడు. ఈసారి బౌండ్ స్క్రిప్ట్ తో వెళ్ళాడు. దీపిక ఒప్పుకుంది. క్యారెక్టర్ బాగా నచ్చింది, చేద్దామని చెప్పింది. మైండ్లో ఏమనుకుందో ఏమో మరి, లేదా వీళ్ళ పిఆర్ టీం వాళ్ళు ఏమైనా ఐడియా ఇచ్చారో, లేదా 2 సార్లు సందీపే అడిగాడంటే నన్ను తప్ప ఎవరిని పెట్టుకోడనిపించిందో ఏమో. కండిషన్స్ పెట్టింది. 20 crore రెమ్యునరేషన్ ఫర్ 100 days, 6 hours వర్క్ చేస్తా అండ్ ప్రాఫిట్ లో కొంత % షేరింగ్ కావాలని అడిగింది. మళ్ళీ తెలుగులో డబ్బింగ్ చెప్పదంట. ఈ కండిషన్స్ అన్నిటికీ ఓకే అయితే రెడీ అంది. ఇవన్నీ విన్న సందీప్ రెడ్డి ఫస్ట్ షాక్ అయినా వెంటనే తేరుకొని ఒకటి ఆలోచించాడు. స్పిరిట్ అనే మూవీ ఆల్రెడీ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ. దానికి ఆ క్రేజ్ రావడానికి కారణం సందీప్ రెడ్డి అండ్ ప్రభాస్ కాంబో. సో ఇంకా ఎవ్వరు ఈ ప్రాజెక్ట్ లో యాడ్ అయినా కూడా హైప్ పెరగదు, తగ్గదు. ఎందుకంటే ప్రభాస్ హిమ్సెల్ఫ్ ఇస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఇన్ ఇండియా. సో అప్పుడు ఏ హీరోయిన్ ఉంటే ఏంటి మూవీలో అని క్లారిటీ వచ్చింది. నువ్వు మాకు వద్దక్క అని చెప్పి పక్కకు పెట్టాడు. వెంటనే తన యానిమల్ మూవీలో జోయా క్యారెక్టర్ చేసిన తృప్తి దిమ్రిని స్పిరిట్ హీరోయిన్ గా అనౌన్స్ చేశాడు. అసలే వంగాకి తిక్క. బాలీవుడ్ మాఫియా అంటే ఎప్పుడు వేసుకుందామని రెడీగా ఉంటాడు. సో ఇక దీపికాని స్పిరిట్ మూవీ నుండి తీసేసినట్టు న్యూస్ వచ్చింది. అంతే, పెద్ద హీరోయిన్. నెక్స్ట్ అల్లు అర్జున్ అండ్ యాట్లీ తీసే మూవీలో కూడా హీరోయిన్ అంటున్నారు. బయటకు తెలిస్తే పరువు పోతుంది. దీపిక పిఆర్ టీం డ్యామేజ్ కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఎలా? స్పిరిట్ ఒక ఏ రేటెడ్ యాక్షన్ మూవీ. చాలా బోల్డ్ సీన్స్ ఉన్నాయి. డైరెక్టర్ పెట్టిన కండిషన్స్ నచ్చలేదు. అసలు ఆ క్యారెక్టర్ ఏం లేదు, ఏ రేటెడ్ సీన్సే ఎక్కువ ఉన్నాయని దీపికకి నచ్చలేదని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు. ఎవరు రాశారు? ముందు సూపర్ గా ఉంది క్యారెక్టర్ అని రాసిన వాళ్ళే మళ్ళీ ఇది రాశారు. ఇది పోగా దీపిక పడుకునే నాకు దక్కని ఎవరికి దక్కకూడదని స్పిరిట్ స్టోరీని ఏదైతే సందీప్ రెడ్డి నరేషన్ లో దీపికకి చెప్పాడో ఆ స్టోరీని అండ్ కొన్ని కీ సీన్స్ ని తన పిఆర్ టీమ్ తో కొన్ని వెబ్సైట్స్ కి లీక్ చేయించింది. అది పోగా దీపిక పిఆర్ టీం తృప్తి దిమ్రిని డీగ్రేడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ సందీప్ రెడ్డి తీసే ఏ రేటెడ్ సినిమాలకి ఈ హీరోయినే కరెక్ట్, మంచిగా చేస్తుంది, చేయించుకోండి అని. ఇదిలా ఉంటే దీపిక పిఆర్ టీం నుండి ఒకడు యానిమల్ మూవీ క్లైమాక్స్ లో సందీప్ రెడ్డి రివ్యూవర్స్ కోసం పెట్టిన ఒక గెస్చర్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఎప్పుడు? సందీప్ రెడ్డి ఈ ట్వీట్ వేశాక వెంటనే కొన్ని మినిట్స్ కి డిలీట్ చేశాడు అనుకోండి, అది వేరే విషయం. అరే ఏంట్రా మీరు, ఆయన తీసిన సినిమాలోని సీన్ పెట్టి ఆయనని ట్రోల్ చేయడం ఏంటి? ఇలా దీపిక పిఆర్ టీం డ్యామేజ్ కంట్రోల్ చేద్దామని ఈ పిచ్చి వేషాలని వేస్తుంటే సందీప్ రెడ్డికి కాలింది. వేరే డైరెక్టర్ అయితే మూసుకొని ఉండేవాడేమో, కానీ ఇక్కడ ఉంది సందీప్ రెడ్డి. ఈగోకి పోతే ఎంత దూరమైనా పోతాడు, ఆపోజిట్ లో ఎవ్వరున్నా కూడా. పేర్లో వంగ ఉందని వంగుతాడేమో అనుకున్నారు. వంగో పెడతాడని ఈ బాలీవుడ్ వాళ్ళకి ఇప్పటికే అర్థమై ఉండాలి. కానీ ఏం చేస్తాం, కుక్కతో ఒక వంకర అన్నట్లు వీళ్ళు మారరు. సందీప్ రెడ్డి ఆయన స్టైల్లో ఒక ట్వీట్ వేశాడు. నువ్వు పెద్ద హీరోయిన్ అని చెప్పి నమ్మి కథ చెప్తే నువ్వు లీక్ చేశావు. సరే ఒక పని చేయి, ఈసారి స్టోరీ మొత్తం చెప్పేసాయి, నాకు జర్రా కూడా ఫరక్ పడదని చెప్పాడు. ఇక సందీప్ రెడ్డికి బాలీవుడ్ కహానీ మొత్తం అర్థమైంది. పెద్ద హీరోయిన్ అంటే మరీ సోఫిస్టికేటెడ్ గా ఉంటుంది, ఈ చిల్లరగాలలా కాదనుకున్నాడు. బట్ షీ ప్రూవ్డ్ హిమ్ రాంగ్. సరే, నీకు నచ్చినంత రెమ్యునరేషన్ నువ్వు అడిగావు, అది నీ ఇష్టం. కానీ స్టోరీ లీక్ చేయడం ఏంటి? అసలు దీపిక ఇన్ని కండిషన్స్ పెట్టడానికి కారణం సందీప్ రెడ్డి 2 సార్లు వెళ్లి దీపికని అడగడం, తను క్యాష్ చేసుకుందాం అనుకుంది. మళ్ళీ ప్రొడ్యూసర్స్ ఎవరు ఈ స్పిరిట్ మూవీకి? టీ సిరీస్ వాళ్ళు గట్టిగా దండుకుందాం అనుకుంది. అది పోగా అసలే రెబల్ స్టార్ మూవీ, అది సందీప్ రెడ్డి కాంబినేషన్ లో పక్కా హిట్ అవుతుందని తెలివిగా ప్రాఫిట్ లో షేరింగ్ అడిగింది. అక్క తోపు కదా. మరి హీరోయిన్ కి అంత తెలివి ఉంటే సినిమా తీసే వంగకి ఎంత తెలివి ఉండాలి? అది ఎంత కలెక్ట్ చేస్తుందో ఆయనకు తెలీదా? తెలివిగా ఆలోచించాడు. ఏ హీరోయిన్ ఉన్నా ఫరక్ పడదని ఆలోచించి తృప్తి దిమ్రిని 4 crores కి ఫైనల్ చేశాడు. దీపిక ప్రాఫిట్ షేరింగ్ అడగకుండా ఉండుంటే తీసుకునేవాడేమో.
దీపిక అత్యాశ వల్ల ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. సందీప్ రెడ్డికే 20 క్రోర్స్ సేవ్ అయ్యాయి. సందీప్ రెడ్డి మూవీలో చేయడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీపిక తన అత్యాశ వల్ల ఆ ఛాన్స్ పోగొట్టుకోవడమే కాకుండా మళ్ళీ లైఫ్‌లో సందీప్ రెడ్డి తనని తీసుకోకుండా చేసుకుంది. ఆమీర్ ఖాన్ గారు ఎప్పుడో చెప్పారు, హీరోకి ఎక్కువెందుకు రెమ్యునరేషన్ ఇస్తారు, హీరోయిన్స్‌కి తక్కువెందుకా అని. జనాలని థియేటర్‌కి తీసుకొచ్చే కెపాసిటీని బట్టి రెమ్యునరేషన్ ఉంటుంది అని. డౌన్ సౌత్ చాలా హీరోయిన్స్‌కి ఈ విషయం తెలుసు. మొన్నటికి మొన్న పూజా హెగ్డే బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు 30 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే 30 మిలియన్ టికెట్స్ తెగవు, హీరో పాపులారిటీని బట్టే తెగుతాయని. అండ్ మన దగ్గర మూవీ ఫ్లాప్ అయితే మనీ రిటర్న్ ఇచ్చే హీరోయిన్ కూడా ఉంది. అదే సాయి పల్లవి. ఒక కథ నచ్చి ప్రొడ్యూసర్ మార్కెట్ రెమ్యునరేషన్ ఇవ్వకున్నా కూడా తన రెమ్యునరేషన్ తగ్గించుకొని సాయి పల్లవి చాలా సినిమాలు చేసింది. ఈ వీడియో చూడండి. A recent incident where a director offered us a film. Creatively, I liked it. Sort of talking about the monies, and I said Tata goodbye because. బై ద వే, ఈ వీడియో దీపిక మాట్లాడింది సందీప్ రెడ్డి గురించి కాదు. ఎప్పుడో 6 ఇయర్స్ బ్యాక్ వీడియో ఇది. అక్క ఇప్పటికీ అలాగే ఉంది, ఏం మారలేదు, అదే పైసల పిచ్చి. ఈ బాలీవుడ్ మాఫియాకి ఇవన్నీ ఎప్పటికి అర్థమవుతాయో. ఏదేమైనా సందీప్ రెడ్డి లాంటి డైరెక్టర్తో వర్క్ చేయాలంటే ఎంతో కొంత అదృష్టం ఉండాలి. కానీ తృప్తి దిమ్రికి ఎక్కడో మచ్చే ఉందని చెప్పాలి. ఎందుకంటున్నా అంటే యానిమల్ మూవీలో ఉంది, ఇప్పుడు స్పిరిట్ మూవీలో ఉంది, నెక్స్ట్ యానిమల్ పార్క్లో కూడా ఉంటుంది. సో ఫైనల్గా ఈ వీడియో కంక్లూజన్ ఏంటంటే వంగని వంగ పెడదాం అనుకొని పడుకుంది. అంతే గైస్, ఈ వీడియోకి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ పో.